స్పెషల్ చిట్చాట్. ఏపీ రాజకీయాల్లో ఈసారి కాపు సామాజిక వర్గం ఎవరి వైపు ఉంటుంది? ఇది పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న నేపథ్యం. ఇప్పటివరకు కూడా పవన్ కళ్యాణ్ గారు జనసేన ఈసారి కాపు వర్గం ఆయనకే అండగా ఉంటుంది, పొత్తులు, అధికారం, 2014 రిపీటు, ఇలాంటివన్నీ వార్తలు. సరే, తర్వాత జరిగిన పరిణామాల్లో హరిరామ జోగి గారు వివిధ రకాల లేఖలు రాయడం, ఆయనకి ఇన్ని సీట్లు తీసుకుంటానని సూచించడం, అవేవి కూడా జరగకపోవడం, తర్వాత ముద్రగడ గారు రంగప్రవేశం చేసి చాలా రోజుల తర్వాత మళ్ళీ ఆయన లేఖ రాయడము, లేకపోతే ఈయనకి కబుర్లు పంపించడము, జనసేన కొంతమంది ముఖ్య నాయకులు ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడడం, ఇదిగో వస్తున్నారు, అదిగో వస్తున్నారు పవన్ కళ్యాణ్, ఇదిగో కలుస్తున్నారు, అదిగో కలుస్తున్నారు, ఇవన్నీ కూడా జరిగిన నేపథ్యం. కానీ అవి కూడా జరగలేదు. హరిరామ జోగి గారి అబ్బాయి వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యాడు. ముద్రగడ గారు ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు ఈ నెల 14వ తేదీన, వచ్చే 14వ తేదీన. దానికి సంబంధించి ఒక లేఖ కూడా ఆయన రాశారు. వైఎస్ఆర్సీపీలో చేరుతున్నారట. ఉదయం 8 గంటల నుంచి ఆయన ప్రయాణం మొదలవుతుంది. కిర్లంపూడి నుండి తాడేపల్లి వరకు ఆయన ప్రయాణిస్తారట. ఎవరికి కావాల్సిన ఆహారాలు వాళ్ళే తీసుకుని మీరందరూ నాతో పాటు రండి, వచ్చేవాళ్ళు రండి అన్నది ఆయన సారాంశం. ఓకే, పూర్తిగా లేఖ అవసరం లేదు, ఇది సింపుల్గానే. ఆయన రూట్ మ్యాప్ కూడా ఇచ్చారు. అక్కడ మా వాళ్ళు రూట్ మ్యాప్ కూడా పెట్టారు. కిర్లంపూడి, పత్తిపాడు, జగంపేట, లాలా చెరువు, వేమగిరి, రావులపాలెం, తణుకు, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, తాడేపల్లి. జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనే ప్రత్యక్షంగా వెళ్ళి కలుస్తున్నారు. మరి ఈయన ఎఫెక్టు ఈసారి ఎన్నికల్లో జనసేన మీద ఎంత ఉంటుంది? వైఎస్ఆర్సీపీ మీద వెళ్ళడానికి ప్రధాన కారణం ఏంటి? కాపు రిజర్వేషన్లు నేను ఇవ్వలేను అని చెప్పి బహిరంగంగానే మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఈయనే వెళ్ళి జాయిన్ అవ్వడం ఎందుకు? ఇందులో ఏ అంశాలు ఉన్నాయి? ఇవన్నీ కూడా రాజకీయ ఎత్తుగడల కోవట్లుగా మారారు. ఇవన్నీ కూడా జనాల్లో వస్తున్న విపరీతమైన ట్రోల్స్. ఆ సామాజిక వర్గం కొంతమంది ఆయనకి ప్లస్గా ఉంటారు. కాపు పెద్ద నో డౌట్, అది ఆయన ఉద్యమ నాయకుడిగా మంచి గుర్తుముట్టున్న ఆయన. కానీ ఎందుకు ఈ రకంగా జరిగింది? ఒకవేళ జనసేనలో జాయిన్ అవ్వకపోతే ఎప్పటిలాగా ఆయన సైలెంట్గానే ఉండాలి తప్ప వైసీపీలో జాయిన్ అవ్వడం ఏంటి? అంతా హరిరామ జోగి గారు లేఖలు రాసిన ఆయన వాళ్ళ అబ్బాయి అందులోకి వెళ్ళడం ఏంటి? ఇవన్నీ మంచి చేయడానికా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారికి చెడు చేయడానికా? ఇందులో ఏదైనా ఇన్సైడ్ వ్యూహం ఉందా అన్నది చర్చ. ఇదే ఇష్యూపై మనతో పాటుగా జనసేన సీనియర్ నాయకులు శాంతి ప్రసాద్ గారు, ప్రముఖ న్యాయవాది కూడా మనతో పాటుగా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని అప్డేట్ చేసుకున్నాం. ఎందుకంటే అదే సామాజిక వర్గానికి చెందినయని కాబట్టి రంగా గారి దగ్గర నుంచి ఇప్పటి వరకు జరుగుతున్న కాపు అంశాలన్నీ కూడా ఆయన కళ్ళ ముందు జరిగిన అంశాలే కాబట్టి మరి ముద్రగడ గారి ఎపిసోడ్ ఎటువైపు తిరుగుతుంది? అసలు మళ్ళీ కాపు రిజర్వేషన్ అనే అంశం తెర మీదకి వస్తుందా? శాంతిప్రసాద్ గారు నమస్తే. వర్మ గారు, నమస్కారం ప్రేక్షకులు. సార్, ఏం జరుగుతుంది? ముద్రగడ గారు ముహూర్తం ఫిక్స్ చేశారు. ఎవరు ఆహారం వాళ్ళే తెచ్చుకుంటే వాహనాల్లో బయలుదేరి నా వెంట రండి అని చెప్పి ఆయన పిలుపునిచ్చారు. మరొక్కసారి తుని ఘటన పిలుపునిచ్చిన వెంటనే వేలాది మంది తరలి వచ్చారు. ఆనాడు జరిగిన సంఘటనలు వేరే చెప్పాల్సిన అవసరం లేదు. మరి ఈసారి కూడా ఆ ప్రభంజనం ఉంటుందా? అంటే నాకు 3 రోజుల కింద ఒక వార్త వచ్చిందండి. ఈయన ఒక 1000 కార్లతో ఒక ర్యాలీ లాగా బయలుదేరి వెళుతున్నాడు అనేది. వైఎస్ఆర్సీపీలో 14వ తారీఖు నాడు చేరుతున్నాడు అనేది కూడా నాకు వార్త వచ్చింది. ఇవాళ అఫీషియల్ గా ముద్రగడ పద్మనాభం గారి నుంచి నాకు వాట్సాప్ లో మెసేజ్ కూడా వచ్చింది. ఓకే, మీకు ఆహ్వానం అందింది? అందరికీ వచ్చింది. ఓకే. అయితే ఆయన అందులో రూట్ మ్యాప్ ఇచ్చాడు. మీరు చెప్పినట్టుగా ఎవరు ఆహారం వాళ్ళు, ఎందుకంటే గతంలో ఆయన ఒక మాట అన్నాడు కదా, కాపునాడు సమయంలో ద్వారంపూడి చంద్రశేఖర్ ఉప్మా సప్లై చేశాడు, ఇంకా మిగతా సప్లై చేశాడు. దాని మీద కాపు యువతలో విపరీతంగా కోపం వచ్చింది. బహుశా అందుకనే అనుకుంటా ఈ క్లాస్ పెట్టినట్టున్నాడు, మీ ఏర్పాట్లు మీరే చేసుకోండి అని. ఇక ముద్రగడ గారు అనే ప్రత్యేకంగా మనం మాట్లాడకుండా అసలు కాపులు, కాపు జాతి, వీరి ఆర్థిక పరిస్థితి కానీ, వీరి యొక్క సామాజిక పరిస్థితి కానీ, లేకపోతే రాజకీయ పరిస్థితి కానీ మనం ఆలోచన చేస్తే మనం కొన్ని విషయాలని ఈ జాతికి తెలిసేలా చెప్పగలిగితే వారే దాని గురించి ఆలోచన చేసుకుంటారు, వారే నిర్ణయాలు తీసుకుంటారు. నాకు తెలిసినంత వరకు నా సమాచారం మేరకు నేను నా శక్తి వంచన లేకుండా నేను ఇవాళ అన్ని విషయాలు విపులంగా మీకు విశదీకరిస్తాను. ప్లీజ్. మొదటగా కాపు జాతి గతంలో మీరు చూస్తే, అంటే ఇప్పుడు చరిత్రలోకి వెళ్తే కాకతీయుల కాలంలో మీరు ఈ రోజు ఏదైతే చెప్తున్నారో రెడ్లు, కమ్మలు అని, వీళ్ళందరూ కూడా కాపు నుంచి ఉద్భవించిన వాళ్ళే.
అవును. దీనికి పలు ఉదాహరణలు ఉన్నాయి. మీరు కాస్ట్ సిస్టమ్ ఇన్ సౌత్ ఇండియా అనేది ఒక బుక్ ఒకటి ఉంటుంది. ఆ బుక్ మీరు చదివితే ఇవన్నీ మీకు వస్తాయి. అది ఉస్మానియా యూనివర్సిటీలో కూడా ఉన్నట్టు ఒక థీసిస్ కింద కూడా ఒక వ్యక్తి దాన్ని రాయటం కూడా జరిగింది. ఎప్పుడైతే ఈ కాపుల నుంచి వేరుపడిన కులాలు ఉన్నాయో, తర్వాత కాపులు అయినా సరే అత్యధికంగా 26% మంది జనం. కాపు అంటే ఏంటంటే భూమిని నమ్ముకొని వ్యవసాయం చేసేవాడు. రెండోది ఆనాడున్న పరిస్థితుల్లో ఒక సైనికుడిగా, ఒక రాజు కానీ లేకపోతే ఇతర నాయకుల దగ్గర కానీ ఒక సైనికుడిగా, నమ్మకమైన సైనికుడిగా ఉండే వ్యక్తిని కాపులు ఉండేవాళ్ళు ఎక్కువగా. వీళ్ళు ఎప్పుడు కూడాను మంత్రాంగం, యంత్రాంగాల్లోనూ, కుట్ర కుయుక్తుల్లోనూ వీళ్ళు పార్టిసిపేట్ చేసేవాళ్ళు కాదు. వీళ్ళంతా శారీరక శ్రమ ఎక్కువ ఉండేది. సో అందుకనే వీళ్ళు ఆ రకంగా కాపు కాస్తారు కాబట్టి కాపు అనేది వచ్చిందో లేదో మరి నాకు తెలియదు. కానీ ఒక మాట అయితే సాధారణ నానుడు ఒకటి ఉంది, ఏ కులము కానివాడు కూడా కాపుడు అవుతాడు. అంటే కాలవలన్నీ కలిపి సముద్రంలో కలిస్తే, నదులన్నీ కలిపి సముద్రంలో కలిస్తే అన్నట్టుగా ఏ కులం కానివాడు కూడా కాపుడు అవుతాడు. మీదే కులం అని అడిగితే అతను తన తక్కువ కులం అయితే తను చెప్పడానికి ఇష్టం లేక నేను కాపుడు అంటాడు. సో అట్లా కూడా కొంత కాపు జాతి అనేది పరిపుష్టమైంది. కానీ వాస్తవానికి చూస్తే ఈ ఇప్పుడు విభజిత ఆంధ్రాలో ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ ఈ 3 ప్రాంతాల్లో తీసుకుంటే ఉత్తరాంధ్రలో బీసీలుగా పరిగణించబడుతున్నారు, కోస్తా ప్రాంతంలో ఓసీలుగా పరిగణించబడుతున్నారు, రాయలసీమలో బలిజలుగా వాళ్ళు బీసీలుగా పరిగణించబడుతున్నారు. కానీ ఇంకొక విషయం ఏంటంటే రెడ్డి అని పేరున్న వాళ్ళల్లో అత్యధికులు కాపు కులానికి చెందిన వాళ్ళే. వాళ్ళ సర్టిఫికేట్ తీసుకుంటే అందులో కాపు అని ఉంది. కాబట్టి రెడ్లు అనేది ఒక కులం కాదు, అది ఒక గౌరవం. కాపు ముదిరితే రెడ్డి అవుతాడు అనేది రాయలసీమలో ఒక సామెత ఉంది. అవును. ఈయన ఎక్కువగా మన తులసిరెడ్డి గారు చెప్తుంటారండి,